ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. నా కన్న కొడుకు మురారిని దుర్గా అనే ఒక గిరిజన మహిళ కిడ్నాప్ చేసింది. ఈ కత్తితో నీ గుండెల్లో పొడుచుకో. మురారిని నీకే అప్పచెప్పి వెళ్ళిపోతాను. వాళ్ళంతా దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తున్నారు? తలుచుకుంటేనే కోపంతో ఏం చేస్తున్నా నాకే తెలియట్లేదు. అమ్మ మీద కేసు పెడుతుందా? అంత దారుణం ఎలా చేస్తారండి ఆ సువర్ణత్తయ్య గారు? నక్షత్ర, నువ్వు మళ్ళీ ఆవిడ్ని అత్తయ్య అన్నావంటే ఊరుకోను. అబ్బే, ఏదో ఆవిడ మనిషే కదా, ఆవిడికి ఓ మనసుంటుంది కదా అని. మనసున్న మనుషులు చేసే పనేనా ఇది? కాదు మురారి, ఇలా చేయడం చాలా పెద్ద తప్పే. నువ్వు ఆవిడ కన్న కొడుకైనంత మాత్రాన, మీ మీద ఆవిడికి ప్రేమున్నంత మాత్రాన అత్తయ్య గారి లాంటి దేవత మీద కేసు పెడుతుందా? అవును మురారి, అత్తయ్య గారికి ద్వారకా బావ గారి మీద ఎంత ప్రేముందో ఆ సువర్ణ గారికి మీ మీద అంతే ప్రేమ ఉండుండొచ్చు. ఉంటే మాత్రం ఏదో నచ్చ చెప్పో బతిమాలో కాలవేళ పడో మిమ్మల్ని తీసుకువెళ్ళాలి కాని ఇలాంటి పనులు చేయడం అమ్మో చాలా తప్పు. సింహం పిల్ల మీద భయంకరమైన సింహంకి కూడా ప్రేమ ఉంటుంది. కాని అత్తయ్య గారేమో ఆవులాంటి సాధు జంతువే. అలాంటి ఆవు దగ్గరికి తప్పిపోయిన సింహం పిల్ల వచ్చి చేరితే ఆవు పాలిచ్చి పెంచింది. మరి అలాంటప్పుడు ఆ సింహం తన పిల్ల మీదున్న ప్రేమని చంపేసుకోవాలి, కాని ఆ పిల్లని ఇచ్చేయమని ఆవుని బెదిరిస్తుందా? ఎంత తప్పు, ఎంత తప్పు! ఏదేమైనా మీరు మాత్రం మంచి పని చేశారండి. కొడుకు మీద ఇంత ప్రేమ నటించే ఆ మనిషిని నోరు మూసుకుని బయటికి పొమ్మన్నారు. అవునులే, అలాంటి వాళ్ళ మీద ఆడవాళ్ళనే జాలి దయ కూడా చూపించకూడదు కదా. ఆవిడ ఎంత అరిచి గీ పెట్టినా, ఒక్కగానొక్క కొడుకుని నాకిచ్చేయండి అని ఏడ్చినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా మనం మాత్రం అస్సలు కరగకూడదు. ఇంకా ఆపే. ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఇంకా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకోవద్దు. అది మురారి, అందరూ కిందకి రండి. అమ్మ పిలుస్తుంది, పద వెళ్దాం. నేనేదో ట్యూన్ చేస్తుంటే మళ్ళీ ఇంతలోనే ఏదో కొంప మునిగిపోయినట్టు పిలుస్తుంది. ఇంకేం పనుంటుంది? మళ్ళీ ఏదో కొంప ముంచి ఆలోచనే వచ్చుంటుంది. సరే వెళ్దాం. నేను నీకు టామ్కి నచ్చజెప్పే జెర్రీలా నచ్చజెప్పాను. మాషాని కంట్రోల్ చేసే బేర్లా చెప్పి చూశాను. చివరికి గ్రిజ్జీని ఏడిపించే లెమ్మింగ్స్లో కూడా ట్రై చేశాను. నువ్వు వెళ్ళలేదు. టామ్ వెళ్ళి స్పైక్ని గుద్దుకున్నట్టు పోయి పోయి ఆ దుర్గని ఢీకొట్టావు. ఢీకొట్టడం కాదు, నిద్రపోతున్న స్పైక్ని టామ్ వెళ్ళి గిల్లినట్టు గిల్లావు. దుర్గకి మంట నషాలానికెక్కింది. దెబ్బకి డైరెక్ట్గా దత్తతకొచ్చేసింది. నీ కొడుకుని ఏ అడ్డంకి లేకుండా చట్టబద్ధంగా, ఇంకోటేంటి, శాస్త్రబద్ధంగా కూడా దత్తత తీసేసుకోవాలని నిర్ణయం చేసుకుంది. ఆవిడ ఒక్కసారి నిర్ణయించుకుంటే ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ దత్తతను ఆపకపోతే నీ కొడుకింకా శాశ్వతంగా నీ కొడుకు కాకుండా పోతాడు.
అప్పుడు నీ కొడుకుతో పాటు నీకు సపోర్ట్ చేసే నీ కోడల్ని కూడా పరాయిదాన్ని చేసుకుంటావు. మొగుణ్ణి కొడుకుని కోడల్ని దూరం చేసుకొని నా అన్నవాళ్లు లేక అనాథల ఒంటరి బ్రతుకు బ్రతికే కన్నా చావడమే బెటర్. ప్రతిదానికి కొట్టనని మొన్నే చెప్పావు కదా. ప్రతిదానికి కొట్టను అన్నాను కరెక్టే, అసలు కొట్టనని చెప్పలేదు కదా. అయినా తప్పు నువ్వు చేసి నన్ను కొడతావేంటి? ఈ ఒక్క దెబ్బకి 2 కారణాలున్నాయి. జెర్రీని కొట్టే టామ్కి 100 కారణాలుంటాయి. అదేంటో చెప్పి తగలిట్టు. 1, ఇందాకటి నుంచి నేను వింటున్నాను కదా అని 100 శాపనార్థాలు పెట్టేశావు. 2, మురారీని దుర్గ దత్తత తీసుకుంటుంటే నువ్వెళ్ళి తనని తిట్టాలి కాని నన్నెందుకు తిడుతున్నావు? అరే నువ్వెళ్ళి మాట్లాడితే నిన్నే మెడపట్టి బయటికి దోసేశారు. ఇంకెవడో సంబంధం లేని కోన్ కిస్క గొట్టంగాండి నేను వెళ్ళి తిడితే ఆ దుర్గ కాళిక అవతారం ఎత్తదు. దత్తత కార్యక్రమం ఆపమంటే నన్ను చంపి నా రక్తాన్ని ధారగా పోసి దత్తత తీసుకోదు. అసలు నువ్వెందుకు దత్తత ఆపమని చెప్పడం? ఇదేంటి నీ బ్రెయిన్లో చిప్పేమన్నా పోయిందా? నీ కొడుకు దత్తత నువ్వు ఆపకపోయినప్పుడు నేనన్నా వెళ్ళి ఆపాలి కదా. అరే వాళ్ళేదో పాపం సంతోషంగా నా కొడుకుని దత్తత తీసుకుంటానంటే మధ్యలో నీకేంటి నొప్పి? వాళ్ళింట్లో కార్యక్రమం వాళ్ళని చేసుకొని. అమ్మో అమ్మో, నీకు నిజంగానే చిన్న మెదడు చిట్లిపోయింది. జరగాల్సిన దానికి అడ్డం పడడం, అడ్డుపడాల్సిన దాన్ని అడ్డుకోకపోవడం అన్నీ వింత వింతగా రివర్స్లో చేస్తున్నావు. ఎహె, వింత లేదు, నెత్తి మీద కంతా లేదు. నువ్వే కదా ఆవిడ్ని రెచ్చగొడితే ఊరుకోదు అన్నావు. అన్నాను. అయితే అందుకే ఆవిడి కొడుక్కే కంప్లైంట్ ఇచ్చి రెచ్చగొట్టాను. ఆవిడ రెచ్చిపోయి దత్తత చేసుకుంటుంది. చేసుకొని ఐఎమ్ హ్యాపీ. హ్యాపీనా? ఐఎమ్ వెయిటింగ్. ఆవిడ పెట్టించిన ముహూర్తం రావాలి, కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ జరగాలి, వేద మంత్రాల సాక్షిగా దత్తత కార్యక్రమం ప్రారంభం అవ్వాలి. అది మంచి రసవత్తరమైన ఘట్టం. అమ్మో, ఈవిడికి నిజంగానే అన్ని నట్లు లూజ్ అయిపోయాయి. మరి ఇంత రసవత్తంగా జరిగే షోలో నేనుండలేను, వెళ్ళిపోతాను. లేదంటే దుర్గ చేతిలో నా చితి దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆగు. తర్వాత దుర్గ ఇంటికి వెళ్తావో వెళ్ళవో తెలీదు కానీ ఇప్పుడు వెళ్తే మాత్రం ఇంకెక్కడికి వెళ్ళలేవు. సరాసరి ఆ ఒక్క చోటికే వెళ్ళగలవు. ఆ, ఆ అమ్మా, వచ్చే శుక్రవారం పంచమి ఉదయం 10:10 అభిజిత్ ముహూర్తంలో దత్తత కార్యక్రమం జరిపించడానికి నిర్ణయించడం అయినది. అలాగే పంతులు గారు. చాలా సంతోషం పంతులు గారు. అమ్మా, ఇదిగోండి ఆ రోజుకి కావలసిన పూజా సామాగ్రి లిస్టు. దత్తత కార్యక్రమంతో పాటు హోమం కూడా చేస్తాం కాబట్టి ఆ లిస్టు కూడా వాటితో పాటే రాశాను. అలాగే పంతులు గారు. సరేనమ్మా, మరి నేను వెళ్ళి వస్తాను. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. వెళ్ళి వస్తాను. మంచిది. అమ్మా, ఐఎమ్ సో ఎక్సైటెడ్. తమ్ముడిని దత్తత తీసుకుంటున్నారనే మాట ఏంటో ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తుంది. నాకైతే ఏదో కొత్త బలం వస్తున్నట్టుగా ఉందన్నయ్య. ఇప్పటి వరకు నా చుట్టూ ఉన్న మీరే మళ్ళీ కొత్త ఆత్మీయతతో ఇంకేదో కొత్త బంధంతో కనిపిస్తున్న ఫీలింగ్. ఈ దత్తతతో మనందరం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. ద్వారకా, లాయర్ గారితో మాట్లాడి లీగల్గా చేయాల్సిన ప్రాసెస్ కూడా చేద్దాం. ఈ కార్యక్రమానికి చేయాల్సిన పనులన్నీ చేద్దాం. ఈ రోజు నుంచి కొంచెం కొంచెంగా చేసుకుంటుంటే అమ్మా,
నేను కూడా చేస్తాను. అలా ఎలా చేస్తావ్? పెళ్లి కొడుకు తన పెళ్లి పనులు చేస్తాడా? అప్పుడే పుట్టిన పిల్లోడు తన పుట్టినరోజు పనులు చేస్తాడా? పుట్టిన పిల్లోడా? అవును నక్షత్ర, నా తమ్ముడు ఇప్పుడే మళ్ళీ పుట్టాడు. మా బంధానికి ఓ కొత్త నామకరణం జరగబోతోంది. కాబట్టి ఈ కార్యక్రమం పనులన్నీ నేనే చేస్తాను. పుట్టిన సంవత్సరానికో 2 సంవత్సరాలకో దత్తత తీసుకుంటే అది ఆ మనిషికి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలీదు. నాకు మాత్రం ఇదొక పండగలా ఉంది. ఇందులో ప్రతి క్షణం నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. సరేనమ్మా, నేను రెడీ అయి డ్యూటీకి వెళ్తాను. అలాగే. అమ్మా, నేను కోచ్ దగ్గరికి వెళ్ళొస్తాను. సరే. ఈ విషయం నేను ఆయనకి చెప్పాలమ్మా. బాయ్. అలాగే నాన్న. అత్తా, అధికారికంగా నా నోటితో అత్తయ్య అని పిలిపించుకోవడానికి, నన్ను నీ కోడల్ని చేసుకొని నా మీద అత్తగారి పెత్తనం చూపించడానికి పావులు కదుపుతున్నావా అత్తా? ఇది నీ పిలుపు కోసమో మురారి మీద అధికారం కోసమో జరిగే కార్యక్రమం కాదు. వాడి ప్రేమని నా నుంచి ఎవరూ లాక్కోకుండా చేసే ప్రయత్నం. కానీ నీ ప్రయత్నం సక్సెస్ అవుతుందా అత్తా? చూడు నక్షత్ర, దైవ నిర్ణయం అని చెప్పాను కదా. నువ్వు గమనించావో లేదో, ఈ దత్తత అనే ఆలోచన నా అంతటా నాకు పుట్టలేదు. సువర్ణ ద్వారా పుట్టేలా చేశాడు ఆ దేవుడు. అంటే అది జరిగి తీరుతుందని అర్థం. నాకెందుకో మా అత్తయ్య ఇది జరగనివ్వదు అనిపిస్తోంది. ప్రశాంతంగా ఉండే నీళ్ల మీద రాళ్లు విసిరేవాళ్లు ఖచ్చితంగా ఉంటారు నక్షత్ర. రాయి విసిరిన కాసేపు ఆ నీళ్లు డిస్టర్బ్ అవుతాయి, ఆ తర్వాత ప్రశాంతంగా మారిపోతాయి. కాని నీటిలో పడ్డ ఆ రాయి నీటి అడుగునే ఉండిపోతుంది. ఆ నీటిని స్వచ్ఛంగా మార్చే పనికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు చేసే చెడ్డ పనులు కూడా అంతే. కొంతకాలానికి అవే మనకి మంచి చేస్తాయి. దానికి ఉదాహరణ ఈ దత్తతే. చిచి, ఈ దుర్గ ఎంత ప్రశాంతంగా ఉన్న వాళ్ళైనా చిరాకు పెట్టగలదు. మా అత్త ఈ ప్రోగ్రామ్ ని చెడగొట్టేయాలి. అప్పుడు గాని దుర్గకి బుద్ధి రాదు. అత్తయ్య, ఏదో ఒకటిచ్చే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా మీద పెట్టిన కేసులన్నీ కొట్టేయడం, వెంటనే నన్ను డ్యూటీలో జాయిన్ అవ్వమని కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగిపోయాయి సార్. నేనెంతో ప్రాణంగా ప్రేమించే పోలీస్ డ్యూటీలో జాయిన్ అవుతున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. ఈ కేసులు ఇంత త్వరగా పరిష్కరించబడ్డానికి కారణం మా అమ్మే సార్. ఇది మా అమ్మ కష్టం, మా అమ్మ ఇచ్చిన వరం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ద్వారకా, ఎవరు ఫోన్లో అమ్మ గురించి చెప్తున్నావు? హైదరాబాద్ నుంచి డిఎస్పీ గారు అవంతి కోర్టు విచారణ విషయం తెలిసి కాల్ చేశారు. నేను ఇలా ఇంటికొచ్చానన్నా, ఇంత స్వేచ్ఛగా సంతోషంగా అందరితో కలిసి ఉన్నానన్నా దీనికి కారణం అమ్మే కదా. అవును ద్వారకా. అమ్మ 9 నెలలు బిడ్డని కడుపులో మోస్తుంది. అప్పుడు అమ్మ ఎంత నొప్పిని భరిస్తుందో మనం చూడలేం. ఆ పెయిన్ మనం పంచుకోలేం. కానీ మనం పెరిగి పెద్దయ్యాక మనం అమ్మా నాన్నలు కాబోతున్నప్పుడు అది గుర్తిస్తాం. కుటుంబంలోనూ మనకంటూ ఉండే ప్రపంచంలోనూ ఎందరున్నా అందరూ అమ్మ తర్వాతే. అమ్మే లేకపోతే నేను లేనవంతి. అవును ద్వారకా, నా సీమంతం రోజు నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పటి నుంచి ఈ రోజు వరకు అత్తయ్య నీకోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏ కష్టం వచ్చినా పోరాడే తత్వం ఉన్న అత్తయ్య నీకోసం ఒక యుద్ధమే చేసింది. నీ పేరు చెప్పి తనని కాలేజ్ నుంచి ప్రొఫెసర్గా తీసేసినా అది అవమానంగా అనుకోలేదు. నిన్ను బయటికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే తీసుకొచ్చారు.
అత్తయ్య నీ గురించి ఒకవైపు తప్పిస్తూ నాకు ధైర్యం చెప్తూ నిలబడ్డారు. నా కడుపున బిడ్డని నేను మోస్తున్నాను కానీ నన్ను ఇన్నాళ్లు మోసింది అత్తయ్యే. తన కంట్లో నీళ్లు జారకుండా నా కన్నీళ్లు తుడుస్తూ వచ్చింది. నేను ధైర్యంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావని నాకు ప్రతి క్షణం ధైర్యం చెప్తూ వచ్చింది. అమ్మ గురించి నువ్వు ఒక్కొక్క మాట చెప్తుంటే ఇంకా ఇంకా రుణపడిపోతున్నాను. కానీ ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చుకోలేము. 22 ఏళ్ల ఎడబాటు తర్వాత అమ్మ అని పిలిచాను. అమ్మ గొప్పతనం రోజు రోజుకి ఎంత తెలుస్తుందో అంతగా ప్రాణమిచ్చేయాలనిపిస్తుంది. అలాంటి అత్తయ్య కడుపున పుట్టడం నిజంగా నీ అదృష్టం ద్వారకా. అక్కా అక్క నిన్నే. ఏంటక్కా పిలుస్తుంటే పలక్కుండా వెళ్తున్నావు? పిలిస్తే పలక్కుండా ఎందుకు వెళ్తాను నక్షత్ర? నువ్వు అవంతి అనే కదా పిలుస్తావు. అక్క అనేసరికి నన్ను కాదేమో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నావేమో అనుకున్నా. ఓ, ఎందుకు సడన్ గా అలా పిలిచావు? నీకు తెలుసు కదక్కా, అప్పుడప్పుడు నీ మీద అభిమానం పొంగినప్పుడు అక్క అని పిలుస్తానని. ఓ, అంటే ఇప్పుడు అభిమానం పొంగిందన్నమాట. అంటే నువ్వు ప్రెగ్నెన్సీతో ఉన్నావు కదా. ఇందాక ఏదో రీల్స్ చూస్తుంటే ప్రెగ్నెంట్ ఒక ఆమె ఒక రీల్ పెట్టింది. చాలా సెంటిమెంటల్ గా ఉంది. హార్ట్ పెయిన్ఫుల్ గా అయిపోయింది. అంత పెయిన్ ఇచ్చిన రీలేంటో? సేమ్ మన ఇంటి కథలాంటి కదే. ఓ అన్నదమ్ములు, అది స్టెప్ బ్రదర్స్. ఒకరి అమ్మ ఇంకొకరిని దత్తత తీసుకుంది. కొంతకాలం వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట. కానీ ఆస్తి పంపకాలు వచ్చేసరికి దత్తత తీసుకున్న వాడికి ఆస్తి పంచడం ఏంటని అన్నా, ఎందుకు పంచరని తమ్ముడు. ఇద్దరూ తలలు పగలగొట్టుకున్నారంట. ఆడవాళ్ళేమో జుట్లు పట్టుకుని కొట్టుకున్నారంట. నీకు నాకు అలాంటిదేదన్నా జరిగితే తట్టుకోలేను కదా. అవునా? ఏది ఆ రీల్ ఒకసారి నాకు చూపించు. అంటే అలాంటి చెత్త రీల్స్ నాకెందుకని నేను దాన్ని నా ఇన్స్టా నుండి డిలీట్ చేసేసాను. మరి డిలీట్ చేసేంత వేస్ట్ మ్యాటర్ గురించి నాకెందుకు చెప్పడం నక్షత్ర? ఏం లేదక్కా, మరి మురారిని దత్తత చేసుకుంటున్నామని తెలియగానే మన అత్తగారి మొహం వెలిగిపోయింది. బావగారి మొహం ఆనందంతో నిండిపోయింది. మురారి అయితే డాన్స్లే చేసేస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం నేను మాత్రం ఏంటి? సగంలో ఆపకు నక్షత్ర, ఫినిష్ చెయ్యి. అదే, నువ్వు మాత్రం ఈ శుభవార్త విన్నాక అంత ఆనందంగా కనిపించలేదు. అంటే నీకు లోపల దత్తత అంటే ఇష్టం లేదేమో అని. ఆనందం వస్తే ఎలా చూపించుకుంటాం నక్షత్ర? గట్టిగా అరుస్తూ గెంతులేసా? కాదు. అలా చేస్తే ఓవర్ యాక్షన్ అంటారేమో కదా. అవును, మురారిని అత్తయ్య దత్తత తీసుకోవడం ఖచ్చితంగా నాకు ఆనందమే. అలా అని ఇప్పటి వరకు మురారిని నేనెప్పుడూ బయట వాళ్ళ చూడలేదు. ఎందుకంటే మురారి ఈ కుటుంబంలోకి నాకంటే ముందొచ్చిన మనిషి. ఇన్ఫాక్ట్ ద్వారక కంటే ఎక్కువగా అత్తయ్య ప్రేమని పొందిన మనిషి మురారియే. అలాంటి అతను కొత్తగా ఇంట్లోకొచ్చేదేమీ లేదు. అందుకే ఈ దత్తత నా దృష్టిలో కొత్త విషయమేమీ కాదు. ఇంకొక విషయం, నువ్వు డిలీట్ చేశానన్న ఇన్స్టా రీలు అస్సలు లేదని నాకు అర్థమైంది. లేని దాని గురించి నాకెందుకు చెప్పావో కూడా నేను గ్రహించగలను. నాకు కావాల్సింది కూడా అదే అక్క. రేపటి రోజున ఆ అన్నదమ్ముల మధ్య ఏదన్నా మాట తేడా వచ్చిందనుకో, అప్పుడు
మనం ఎవరి భర్తను వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడతాం. మాటలు పెరిగితే ఆస్తి గొడవలు జరగొచ్చు. అసలు నువ్వెవరు మాట్లాడ్డానికని, నువ్వు మా అమ్మ కడుపున పుట్టలేదు అని బావగారు అనొచ్చు. దత్తత తీసుకున్నారు కాబట్టి నాకు ఇంటి మీద హక్కుందని మురారి కూడా మాట్లాడొచ్చు. ఎట్ ద సేమ్ టైం నువ్వు కూడా నన్ను నువ్వెవరు అనొచ్చు. నేను ఇంటి చిన్న కోడల్ని, చట్టరీత్యా నాకు హక్కుందని నేను అనొచ్చు. ఏంటో దుర్గా, నా చేత్తో బట్టలు పెట్టించుకున్న వాళ్ళకి మంచి జరగదని మా అమ్మ అంటూ ఉండేది. అయినా నీకు చీర పెట్టడం తప్పట్లేదు నాకు. అమ్మా ఏంటమ్మా ఈవిడ మంచి నటిస్తూ నోటితో చెడు జరగాలని కోరుకుంటుంది. అందుకే ఈవిడ్ని వెళ్ళిపోమంటుంది.